అనేక సార్లు మీరు కేటీఆర్ గారి మీద నోటికొచ్చినట్టు తిడుతూ ఉన్నారు, నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, బండి సంజయ్ గారు, నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మొగనువే అయితే నేను సవాల్ విసురుతున్నా కరీంనగర్ గడ్డ మీద నుంచి. రా ఈ గీతా భవన్ చౌరస్తాలో చెప్పు, నువ్వు టేక్ టైం మా కేటీఆర్ గారిని నేను తీసుకొని వస్తా. ఇవాళ ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడదామో చెప్పు. ఇవాళ ఉట్టిగా మమ్మమ్మ తెత్తెత్తే పెప్పెప్పే కాదు. బండి సంజయ్ గారు, నీకు దమ్ముంటే సబ్జెక్టు మీద చర్చ పెడదాం దా. ఇరిగేషన్ మీద చర్చ పెడతావా? కేటీఆర్ గారితో దా వస్తాడు మా కేటీఆర్ గారు. సివిల్ సప్లై మీద చర్చ పెడతావా? దా వస్తాడు. నీ హోమ్ డిపార్ట్మెంట్ మీద చర్చ పెడతావా? దా వస్తారు. ఐటీ ఇండస్ట్రీస్ మీద పెడతావా? వస్తాడు దా. కరీంనగర్ పట్టణంలో ఇలా కేటీఆర్ గారు ఎంత, కమలాకర్ గారు ఎంత అభివృద్ధి చేసిండా దాని మీద చర్చ పెడదామా? దా వస్తాం, చూద్దాం దా. ఇవన్నిటి మీద చర్చ పెట్టండి. మీరు సబ్జెక్టు మాట్లాడండి తప్పితే, మీరు సబ్జెక్టు మాట్లాడకుండా మెమ్మెమ్మే తెత్తెత్తే పెప్పెప్పే అంటే కలవదు బండి సంజయ్ గారు. మీరు నోటికి వచ్చినట్టు కేటీఆర్ గారి మీద మాట్లాడితే మేము కూడా నోటికి వచ్చినట్టు కంటే మాట్లాడగలుగుతాం, నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. నోటికి వచ్చినట్టు నీకంటే ఎక్కువ మాకు కూడా మాటలు వస్తాయి. ఇవాళ కేసీఆర్ గారిని పట్టుకొని ఒక కేసీఆర్ కొడుకు అయితే ఏం మాటలు అవి? మాకు అన్నిక రాదా? నువ్వు మీ తల్లిదండ్రులకి అని మేము అన్నిక రాదా? మేము అనము, మాకు అనాల్సిన అవసరం మాకు లేదు, మాకు సంస్కారం ఉంది కాబట్టి. అసలు మీరు బాధ్యత గల హోమ్ మినిస్టర్ కాదా? ఇక్కడ నోటికొచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం ఉన్నట్టు వచ్చి మాట్లాడతారు. అసలు ప్రజల గురించి మీరు చేసింది ఏంటిది? ఈ 10 సంవత్సరాల ఇలా కరీంనగర్ పట్టణానికి మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, ఏం చేసినావు చెప్పు. టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో నిలబెట్టి చెప్తాడు మా కమలాకర్ అన్న. రాండి చర్చకు వస్తారా? కమలాకర్ ఏం చేసిరో ఇలా కరీంనగర్లో పట్టణంలో ప్రతి రోడ్ వేసింది కేసీఆర్ గారు, కమలాకర్ అన్న, వినోద్ అన్న. ఇలా స్మార్ట్ సిటీ గురించి మీరు గొప్పగా చెప్తున్నారు. స్మార్ట్ సిటీలో మీ కాంట్రిబ్యూషన్ ఏంది? ఇలా స్మార్ట్ సిటీ తెచ్చింది బాజాబ్తు మా ఎంపీ వినోద్ కుమార్ గారు. వాస్తవం కాదా ఇది? మేం చేసినా, నేను చేసినా. దాడుల కల్చర్ అనేది మాది కాదు, దాన్ని ఎప్పుడు మేము వ్యతిరేకించి వస్తుంటాం. మేము ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయాలని ఆలోచన లేదని చెప్పి మా కార్యకర్తలు చెప్పారు. ఆ సమయంలో ఆ విషయం నాకు తర్వాత తెలిసింది, చాలా టైం తర్వాత తెలిసింది నాకు. నేను సిరిసిల్లలో అధికారిక కార్యక్రమంలో ఉన్నాను. ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ లో దాడి చేయాలని ఆలోచన మాకు లేదని చెప్పినారు. అయినా కూడా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసు అది ప్రభుత్వం నిధులతో నిర్మించింది. అటువంటి క్యాంప్ ఆఫీస్ లో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి, ప్రెస్ మీటింగ్ పెట్టి ఏది పడితే అది మాట్లాడడం తప్పే. మా కార్యకర్తల సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది, దాన్ని పిరిగితనంగా భావించద్దు. ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. దాడుల కల్చర్ అంటున్నారు సిగ్గుండాల కేసీఆర్ కొడుకు. దాడుల కల్చరే తయారు చేసిందే బీఆర్ఎస్ పార్టీ. కొద్ది గోసబెట్టిరా మమ్మల్ని మీ అధికారం. నేను ఫస్ట్ చెప్తున్నా, అధికారం అనేది శాశ్వతం కాదు, ఉన్నప్పుడు హద్దులో ఉండాలి. మితిమీరి అహంకారంతో వ్యవహరించద్దు, రాచరికంతో వ్యవహరించద్దు. కేసీఆర్ కొడుకు సిరిసిల్ల పోతే బీజేపీ ఏబీవీపీ కార్యకర్తలను హౌతర్స్ చేస్తుండే. మొత్తం ఎట్లా అంటే ఒక రజాకర్ల పాలనకనే, ఒక చెప్పులు నెత్తి మీద పెట్టుకుని పోవడం తప్ప ఒక్కరు తప్ప మీట అన్నిగా. మీ రాచరిక పాలన తెలంగాణ ఎట్లుండే? మేము ప్రజా సంగ్రామ యాత్ర చేసినప్పుడు ఎన్ని దాడులు చేశారు? రాత్రిపూట పొలాలకెళ్లి కట్టవుతులతో కొట్టిరు మమ్మల్ని. ఒక్కరోజు 18 వాహనాలు ధ్వంసం చేశారు. 6 కార్యకర్తలు 7 ఇంజరీస్ అయినాయి. మా కార్యకర్తలకు 3 కార్యకర్తలకు కాళ్లు విరిగినాయి. అనేక మంది కార్యకర్తలకు ఎత్తుకపోయారు. టోల్ గేట్ దగ్గర మహిళా కార్యకర్తలు ఎత్తుకపోయి కొట్టారు మీ వాళ్ళు. ఇది మర్చిపోతామైంది. కానీ దానికి ప్రతీకారం తీసుకుంటలేము మేము. కానీ ఇవాళ మీరు ఏదో అన్నారు. అప్పుడు మేము ఎమ్మెల్యేను ఉష్కో అన్నారు మీ ఎమ్మెల్యేను మా మీదకి. మా కార్యకర్తలు దమ్మని తెలిసింది అది. వాళ్ళ దాన్ని మేము సమర్థిస్తలేము. కానీ దాని సహనానికి ఒక హద్దు ఉంటుంది. మా వాళ్ళ సహనానికి కూడా ఏది పడుతుంది మాట్లాడము, ఏది పడుతుంది వాగడము, ఇష్టానుసారంగా మాట్లాడము. ఇవాళ నీతివంతులు లెక్క ఇక స్టేట్మెంట్ దాడులు మామూలు చేసినప్పుడు ఏడమేరు తలకాల రోడ్డు అమాయక కార్యకర్తలది. మహిళా కార్యకర్తలను కొట్టిరు సిగ్గుండాలకు కొంచెమన్నా. ఇంకా రైతులకు కళ్ళాలకు పోతుంటే కోడూరు మొత్తం రైతులు తలిగిన దెబ్బలు కళ్ళాలకు పోతుంటే రైతులు తలకాయలు వలిగినాయి. ఆ రోజు కొంచెమన్నా సిగ్గుండాలి అలా మాట్లాడుతున్నారు మీరు. ఉన్నప్పుడు ఏం చేశారు? కాబట్టి నేను మా కార్యకర్తలు కూడా చెప్తున్నా, అందరూ ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళ దాడులు చేసే కల్చర్ మనది కాదు, దానికి దూరంగా ఉండాలి.
అని చెప్పి ఆల్రెడీ మా కార్యకర్తలకు అందరికీ చెప్పిన మీడియా ద్వారా కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.